ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ ఆఫ్ వర్క్ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్. వర్క్ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది? ఇది ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ లోపల ఏముంటాయంటే ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ సిరీస్ ఆఫ్ స్టెప్స్ వల్ల మనం సింప్లిఫై చేయొచ్చు ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లౌడ్. ఏంటి క్లౌడ్ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్తో పాటు మేనేజ్ చేయడం కూడా మనకి సింపుల్ అయిపోతుంది ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్తోని. ఈ ప్రాసెస్ లోపల ఉంటాయి అన్నమాట ఆ సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఆ ప్రాసెస్ని క్లౌడ్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే ఈ సైంటిఫిక్ అప్లికేషన్స్ కూడా ఇది ఆర్ మోడల్ యాజ్ వర్క్ ఫ్లోస్. ఏంటి సైంటిఫిక్ అప్లికేషన్స్ ఉంటాయో అవి వర్క్ ఫ్లోస్లకు మోడల్ చేసి అవి ఎట్లా ఉంటాయి అప్పుడు మా వర్క్ ఫ్లోలకు సైంటిఫిక్ అప్లికేషన్ మోడల్ చేసినప్పుడు దాని ఏమైతాయి, దానిలో టాస్క్లు ఉంటాయి, డాటా ఎలిమెంట్స్ ఉంటాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ డేటా డిపెండెన్సీ. సో సైంటిఫిక్ అప్లికేషన్స్ కూడా వాడతారు ఈ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎందుకు రెస్పాన్సిబుల్ మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అంటే, సో ఈ సిస్టమ్ ఏ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ మనం మాట్లాడుకుంటున్నామో ఇదే రెస్పాన్సిబుల్ అనమాట మేనేజ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి వర్క్ ఫ్లోస్ని. ఓకేనా, ఇప్పుడు ఈ క్లౌడ్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏటి వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ మనం మాట్లాడుకుంటున్నామో అది క్లౌడ్ వాడుతుంది. ఆ క్లౌడ్ ఇప్పుడు దీంట్లో ఏం కన్సిస్ట్ అయ్యి ఉంటాయి, మరి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైన్ టాస్క్ కానీ, డేటా కానీ, రిసోర్సెస్ కానీ అన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట. క్లౌడ్ బస్ అనేది ద క్లౌడ్ బస్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ లైన్ టాస్క్, డేటా అండ్ రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్లో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్, ద కోర్ సిస్టమ్ అండ్ ద ఫ్లో. యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ దట్ ఎండ్ యూజర్స్ వర్క్ విత్. ఏదైతే మన ఎండ్ యూజర్స్ ఉంటారో యూజర్స్ వాళ్ళు వాడుకునేదంటే యూజర్ ఇంటర్ఫేస్ కిందకి వస్తుంది. వాళ్ళు వర్క్ ఫ్లో కంపోజిషన్ కావచ్చు, వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ కానీ, సబ్మిషన్ కానీ, మానిటర్ కానీ, ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్ కిందకి వస్తుంది ఫస్ట్ది. సో ఇదేంటి ఫీచర్స్ ఆర్ డెలివర్డ్ త్రూ ఏ వెబ్ పోర్టల్. ఇప్పుడు ఏంటి మనం యూజర్ ఇంటర్ఫేస్ చెప్తున్నాను. ఈ పార్ట్ అంతా యూజర్కి ఎట్లా ఉంటుందంటే ఎండ్ యూజర్కి ఒక వెబ్సైట్ పరంగానో, వెబ్ పోర్టల్ పరంగానో వాళ్ళకు ఉంటుంది. లేకపోతే ఒక స్టాండర్డ్ అప్లికేషన్, ఒక యాప్ లాంటిదో, ఏదో సైట్ లాంటిదో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ ఎండ్ యూజర్స్ డివైజెస్లో. అట్లా అనమాట. యాజ్ ఎ మెన్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టంలో ఒక ఫస్ట్ పార్ట్ ఏంటిది, ఫస్ట్ మేజర్ పార్ట్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ వాడుకొని ఎండ్ యూజర్స్ ఏమని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ కంపోజిషన్ కానీ, ఎగ్జిక్యూషన్, సబ్మిషన్, మానిటర్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుంది వాళ్ళకి, త్రూ వెబ్ పోర్టల్ అనే ఉంటుంది, లేకపోతే స్టాండర్డ్ అప్లికేషన్ ఉంటుంది. అది దే హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ దేర్ డివైజెస్ ఆర్ మానిటర్ పీసీస్. ఇది యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత కోర్ సిస్టమ్ అనేది సెకండ్ మేజర్ పార్ట్ అనమాట. కోర్ సిస్టమ్ ఏంటిదంటే ఇలా కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి కోర్ సిస్టంలో. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఇప్పుడు ఆ వర్క్ ఫ్లోస్ మేనేజ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి కోర్ కాంపోనెంట్స్ కదా, అలాంటి కోర్ సిస్టమ్ లోపల ఉంటాయి. ఇదేంటి, ఇవి ఏం ఫెసిలిటీ చేస్తుంది, ట్రాన్స్లేషన్ ఆఫ్ హై లెవెల్ ఫ్లో డిస్క్రిప్షన్ ఇంటూ టాస్క్. సో ఏంటంటే హై లెవెల్ ఫ్లో లెవెల్ వర్క్ ఫ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ వర్క్ ఫ్లో డిస్క్రిప్షన్ని టాస్క్ లెక్క, డేటా ఆబ్జెక్ట్స్ లెక్క ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ కోర్ సిస్టమ్, కోర్ కాంపోనెంట్స్. తర్వాత దిస్ ఆబ్జెక్ట్స్ ఆర్, ఇప్పుడు ఆ వర్క్ ఫ్లో డిస్క్రిప్షన్ అంటే ఆబ్జెక్ట్స్ అండ్ ఐటమ్స్ లెక్క, టాస్క్స్ లెక్క ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సబ్ సిస్టమ్. ఏదైతే సబ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ఈ ఆబ్జెక్ట్స్ని వాడుకుంటుంది. ద షెడ్యూలింగ్ కాంపోనెంట్ అని ఒకటి ఉంటుంది, ఇది యూజ్ చేస్తాడు ఫర్ అప్లయింగ్ యూజర్ సెలెక్టెడ్ షెడ్యూలింగ్ పాలసీస్. షెడ్యూలింగ్ ఇక్కడ ఉంటుంది చూడు, వర్క్ ఫ్లో షెడ్యూలర్. సో ఇదే ఆర్కిటెక్చర్. అట్లా ఉంటాయి. కాంపోనెంట్ అప్లైస్ ఫర్ ద సెలెక్టెడ్ షెడ్యూలింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్లో కన్వర్ట్ చేసినాము. సో ఏ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలి ఆ సబ్ సిస్టంలో కోసం అనేసి షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ పరంగా సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ప్లాన్స్ ద వర్క్ ఫ్లో ఆఫ్ వేరియస్ స్టేజెస్ అండ్ ఎగ్జిక్యూషన్. వర్క్ ఫ్లో గురించి ప్లాన్ చేస్తుంది. లాస్ట్ కాంపోనెంట్ వచ్చి 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటిది యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత కోడ్ కాంపోనెంట్స్ అని చెప్పాను, తర్వాత లాస్ట్ ప్లగిన్స్. ఈ 3 ఆర్ మేజర్ కాంపోనెంట్స్. ఈ ప్లగిన్స్ వచ్చేసరికి ఇప్పుడు వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు విండోస్లోనే సపోర్ట్ చేస్తే ఆ వర్క్ ఫ్లో ఇంజన్స్ అండ్ కంపాటబుల్ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఏం చేయాలి, అన్నిట్లో మ్యాక్లైనా రన్ కావాలి, లినక్స్లో కావాలి, యూనిక్స్లో రన్ కావాలి. సో అప్పుడు ఇలా అట్లా రన్ కావాలంటే ఆ వర్క్ ఫ్లో ఇంజన్స్, సో మనము దానికి ప్లగిన్స్ కావాలి. సో ఆ ప్లగిన్స్ సపోర్ట్ కావాల్సిన అన్ని ప్లగిన్స్ కింద ఉంటాయంట. సో ఈ ప్లగిన్స్ ఏం చేస్తాయి, ఆ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో, ప్లాట్ఫామ్స్లో రన్ అయ్యేటట్టు చేయడానికి ప్లగిన్స్ ఉంటాయి.
ఆ వర్క్ఫ్లో ఎగ్జిక్యూషన్ ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ కావడానికి. సో ఈ యూజ్ చేస్తాడు ప్లగిన్ స్క్వేర్ అని యూజ్ చేస్తాడు ఫర్ క్యూరింగ్ అండ్ క్యూరింగ్ టాస్క్ ట్రాన్స్ఫరింగ్ అనమాట. ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ స్టేటస్ ఆఫ్ టాస్క్ అండ్ అప్లికేషన్స్ అండ్ మెజర్స్ ద ఎనర్జీ కన్సంప్షన్. సో ఇది ఏం చేస్తుంది, టాస్క్ ట్రాన్స్ఫర్ క్యూరింగ్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ స్టేట్స్ ఆఫ్ టాస్క్ అండ్ అప్లికేషన్స్, ఇంకా ఎంత ఎనర్జీ కన్సంప్షన్ కూడా మెజర్ చేస్తుంది. ఈ రిసోర్సెస్ అన్నీ ఎట్ ద బాటమ్ లేయర్లో ఉంటాయి అనమాట. ఈ ఆర్కిటెక్చర్లో రిసోర్సెస్ అన్నీ బాటమ్ లేయర్లో ఉంటాయి. రిసోర్సెస్ ఉన్నాయి చూడండి, బాటమ్ లేయర్లో ఉన్నాయి. after which includes cluster global grids. The resource managers may communicate with the market marker, scalable application manager, intercloud. ఇవన్నీ సర్వీసెస్ ఆర్ గ్లోబల్ రిసోర్స్ మేనేజర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట రిసోర్సెస్. ఇక వర్క్ఫ్లో ఇంజిన్ అంటే ఇదే అనమాట, ఇదే వర్క్ఫ్లో ఇంజిన్. ఇవి చూడండి, ఇది ఆర్కిటెక్చర్. ఇట్లా బాక్సెస్ పరంగా చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఒక 1 2 3 4 బాక్సెస్, 5 ఇటు 4 బాక్సెస్, ఇది ఒకటి, కింద 2, పైన ఒకటి. ఇదంతా ఒక ఇంజిన్ అన్నమాట, ఇది వర్క్ఫ్లో ఇంజిన్. వర్క్ఫ్లో ఇంజిన్ ఏం చేస్తుంది, ఇది ఒక కోడ్ కాంపోనెంట్ ఉంటుంది, ఇది ఇదే వర్క్ఫ్లోస్ ఎగ్జిక్యూట్ చేస్తే మేనేజ్ చేస్తుంది, టాస్క్ డిపెండెన్సీస్ అలొకేషన్, రిసోర్స్ అలొకేషన్ కూడా ఇలానే ఉంటుంది. ఇక చూడండి, రిసోర్స్ అలొకేషన్ ఇక్కడ ఉంది. ఒక్కసారి వర్క్ సబ్మిషన్ హ్యాండిల్ అయినాకనే ఫస్ట్ కన్వర్ట్ చేస్తుంది వర్క్ఫ్లో లాంగ్వేజ్ ప్యాన్స్. తర్వాత డిఫరెంట్ లెక్క కన్వర్ట్ చేసింది. తర్వాత వెళ్ళింది వర్క్ఫ్లో ఏ షెడ్యూలర్, టాస్క్ డిస్పాచర్, రిసోర్సెస్, ప్లగ్గిన్స్ ఉంటాయని చెప్పిన కదా. తర్వాత పైనకి వెళ్ళిపోతుంది. అట్లా వర్క్ఫ్లో డిజైన్ ఉంటుంది. ఇది ఒక గ్రాఫికల్ ప్రోగ్రామేటిక్ టూల్ అనమాట ఫర్ క్రియేటింగ్ అండ్ మోడలింగ్ వర్క్ఫ్లో ప్లానరు. ఇది ఒక టూల్ అంటే ఇక్కడ దీన్ని యూజ్ చేసి వర్క్ఫ్లో డిజైన్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, మోడిఫై చేస్తారు. ఇంకా బ్రోకర్, ఇది ఒక ఇంటర్ఫేస్ క్లౌడ్ ప్రొవైడర్తో టు ప్రొవిజన్ రిసోర్స్ని ప్రొవైడ్ చేయాలి, రిసోర్స్ని అలొకేట్ చేయడానికి రిసోర్స్ బ్రోకర్. ఇంకా షెడ్యూలర్ అసైన్స్ టాస్క్ రిసోర్స్ బేస్డ్ ఆన్ పాలసీస్, కాస్ట్ పరంగా, డెడ్ లైన్ పరంగా ఈ వర్క్ఫ్లో షెడ్యూలర్ అనేది ఆ రిసోర్సెస్ని అలొకేట్ చేసేస్తుంది. టాస్క్ రిసోర్సెస్ మానిటర్ టాస్క్ టేస్టర్స్ అండ్ టాస్క్ స్టేటస్ని కానీ రిసోర్స్ యూసేజ్ కానీ ఫెయిల్యూర్స్ కానీ అన్ని ట్రాక్ చేసేది మానిటర్. ఇక్కడ మానిటర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మానిటర్ ఇంటర్ఫేస్. తర్వాత ప్లగ్గిన్స్ ఉంటాయి. ప్లగ్గిన్స్ అంటే చెప్పినా కదా, ఎనేబుల్స్ ఇంటిగ్రేషన్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, AWS, Azure. తర్వాత వర్క్ఫ్లో లాంగ్వేజ్ పార్ట్స్ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్ప్రిటేట్స్ వర్క్ఫ్లో స్పెసిఫికేషన్, XML, BEP. ఇంకా రిసోర్స్ డిస్కవరీ ఐడెంటిఫై ఏవైతే క్లౌడ్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా డిస్పాచర్ టాస్క్ని రూట్ చేస్తుంది టు అప్రోప్రియేట్ నోట్స్కి. డేటా హ్యాండిల్స్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్. ఇది డేటా మూవ్మెంట్. ఇట్లుంటుంది అన్నమాట మన ఆర్కిటెక్చర్. ఏం లేదు, జస్ట్ ఇక్కడ 4 బాక్సెస్ తీసుకొని ఇక్కడ ఒక బాక్స్, పైన ఒకటి, కింద ఒకటి. ఇది ఇంజన్, రిసోర్స్ డిస్కవరీ, డేటా మూవ్మెంట్, మానిటరింగ్ ఇంటర్ఫేస్, మెజర్మెంట్. ఇంజన్ నుంచి ఇదంటే ఏం లేదు, వర్క్ఫ్లో సబ్మిషన్ హెడ్ అయినాక లాంగ్వేజ్ పార్సర్, టాస్క్, తర్వాత డిస్పాచర్, ఇక్కడ రిసోర్స్ ప్లగిన్స్. ఇటు వచ్చేసరికి మానిటర్ చేయడానికి ఏం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది టెస్ట్ చేయాలి, మానిటర్ ఇంటర్ఫేస్. తర్వాత డేటా మూవ్మెంట్ ఎట్లా అవుతుంది, HTTP ప్రోటోకాల్తో, TTP హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్లో డేటా మూవ్మెంట్ జరుగుతుంది. మెజర్మెంట్ ఎంత ఎనర్జీ కన్సంప్షన్ అవుతుంది, రిసోర్సెస్ ఎంత పరంగా యూటిలైజ్ అవుతున్నాయి, అది ఇక్కడ మెజర్మెంట్. ఇది రిసోర్స్ డిస్కవరీ. ఈ పైన ఎట్లా వర్క్ఫ్లో మేనేజ్మెంట్ సిస్టంలో ఒక ఫ్లో ప్లానర్ ఉంటాడు, అప్లికేషన్ కాదు, వెబ్ పోర్టల్. ఇదంతా వెబ్ పోర్టల్ అనేది మనం స్టార్టింగ్ యూజర్ ఇంటర్ఫేస్లో. ఇక్కడ ఇది లాస్ట్కి కోడ్ ప్లగ్గిన్స్, బాటమ్, క్లౌడ్. ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ వర్క్ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట.